మీరు ఒక్కసారి గమనించినట్టయితే రియల్ ఎస్టేట్ మాత్రం పడిపోలేదు. అది మాటలతోని పడగొడుతున్నారు అంతే తప్ప రియల్ ఎస్టేట్ మాత్రం పడిపోలేదు హైదరాబాద్లో. కామన్ గ్రూప్స్ ఒకటి ఉంటాయి, మళ్ళీ ఇండివిజువల్ గ్రూప్స్ ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి, అంటే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి గ్రూప్ ఒకటి ఉంటుంది. ఎవరైతే మైనారిటీ, మళ్ళీ గేటెడ్ కమిటీలో కూడా మెజారిటీ మైనారిటీస్ ఉన్నాయండి. మళ్ళీ మైనారిటీ గ్రూప్ ఒకటి ఉంటుంది. వాళ్ళు కుంగుతూ నలుగుతూ ములుగుతూ ఉంటారు, అన్నిటికీ పార్టిసిపేట్ చేస్తారు, కానీ వాళ్ళు నోరెత్తలేరు, గలం ఎత్తలేరు, కాకపోతే ఒక మైనారిటీ వర్గంగా ఉండిపోతారు. సో మెజారిటీ ఎవరున్నారు, మైనారిటీ ఎవరున్నారు, లేకపోతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేవద్దా అని ఆలోచించుకునేసి ఆ గేటెడ్ కమిటీ లేకపోతే ఆ స్కైరేజ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా ఆలోచిస్తాను. అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నేను మట్టుకు ఏంటంటే న్యూట్రల్గా నా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలనీస్ మన హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అవి అమ్ముడు పోక అనేసి కాదు, దానికి ఆధారణ కరువు అయిపోయి, కానీ అవి వాల్యుబుల్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా. అది ఎవరికి అర్థం అవ్వట్లేదు, రానున్న రోజుల్లో కొద్ది రోజుల తర్వాత అర్థమవుతాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసినటువంటి కాలనీస్. సో పకడ్బందీగా ఉంటాయి, నాయకులు ఉంటారు, మనకి ఒక కార్పొరేషన్ ఉంటుంది, ఒకలాంటి మంచి చెడులకు అన్నీ కూడా ఉంటాయి. సో అలాంటి వాటిలలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను సముఖంగా చూపిస్తాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా, అంటే ఏదో మాట్లాడడం అని కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్తోని, అనుభవంతోని ఈ రియల్ ఎస్టేట్, రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే కార్యక్రమంలో మనం కూలంకుషంగా డిస్కస్ చేద్దాం రానున్న రోజులలో. ఇదేదో అంటే ఏదో 4 బుక్కులు చదవ, లేకపోతే 4 పేపర్లు చదివినటువంటి విషయమో, లేకపోతే 4 యూట్యూబ్ ఛానల్ చూసి మాట్లాడుతున్నటువంటి విషయం కాదు. ఇది నా వ్యక్తిగతంగా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నటువంటి విషయం. ఇది అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే బయటపడరు. మాక్సిమం ఇవాళ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ స్కైరేజ్ అపార్ట్మెంట్స్లో కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, రీసేల్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మైనారిటీ వర్గం. సో రీసేల్కి ఇబ్బంది పడుతున్న మైనారిటీస్ గేటెడ్ కమ్యూనిటీలో ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుస్తుంది. సో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ బాధలు ఒక్కొక్కసారి మనం వింటుంటే, ఓకే ఇలాంటి బాధలు కూడా అనుభవిస్తున్నారా ఈ గేటెడ్ కమ్యూనిటీలో అనేసి మనకు సో ఇలాంటి బాధలతోని ఉన్నారా అని ఒక విధంగా నాకు కూడా బాధ అనిపించింది. సో అలాంటి కమ్యూనిటీస్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి, ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ సైడ్ ఉందా లేదా అనే దానిపైన కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు ఆ కమ్యూనిటీస్, డెవలప్డ్ అయిన కమ్యూనిటీస్ కూడా ఎలా అంటే మొత్తం కార్పొరేట్ స్టైల్లో డెవలప్ అయ్యాయి. కాబట్టి కార్పొరేట్ స్టైల్లో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా కానీ కూడా, అది ల్యాండే ఉండొచ్చు, ఇల్లే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది ఖచ్చితంగా కాస్ట్లీ ఉంటుంది. ఫస్ట్ టైం బయర్స్ మాత్రం చాలా కాస్ట్తో కొనాల్సిందే. సో రీసేల్ వాల్యూస్ పైన ఆశ పెట్టుకోకుండా, అంటే రీసేల్ వాల్యూస్ని ఆశ పెట్టుకోకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కమ్యూనిటీస్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ట్రెండ్ మీరు ఒక్కసారి గమనించినట్టయితే రియల్ ఎస్టేట్ మాత్రం పడిపోలేదు. అది మాటలతోని పడగొడుతున్నారు అంతే తప్ప రియల్ ఎస్టేట్ మాత్రం పడిపోలేదు హైదరాబాద్లో.